నరసింహస్వామిది, మహాపురుష ఆదిపురుష సమ్ అవతార నరసింహస్వామిది యానిమేటెడ్ సినిమా. ఆ సినిమా చూసినప్పుడు అయితే ఫస్ట్ అనిపించింది ఏంద్ర నాయన చిన్నపిల్లలు చూసేటట్టుంది, యానిమేషన్ సినిమా ఏం చూస్తామో అనుకున్నా. కానీ కథలోకి వెళ్తుంటే కనుక సినిమా అయితే సూపర్ ఉంది. అందులో హోలిక దహనం గురించి అయితే బాగా ఇచ్చారనమాట. హిరణ్యకశ్యపుడు హిరణ్యాక్షుడి చెల్లెలైనటువంటిది మన హోలికా మాత రాక్షసి. తనకి ఏం వరం ఉంటుందంటే తను నిప్పుల్లోకి వెళ్తే కనుక తను కాలకుండా వేరే టవలతో అదే వరం తీసుకుంటుంది కదా. అయితే ఏమవుతుందంటే మన ప్రహ్లాదుడు ఉన్నాడు కదా, హిరణ్యకశ్యపుడు హిరణ్యాక్షుని కొడుకు ప్రహ్లాదుడు తన్ని కాలబెట్టే నిమిత్తం, చంపే నిమిత్తం ఈ హోలికని నేను అంటే తను సరిగా కాలుస్తారో లేదో అని వాళ్ళ భటులు సేవకులు అని చెప్పేసి హోలికాదేవిని అడుగుతాడు. వాళ్ళ తమ్ముడు రిక్వెస్ట్, వాళ్ళన్న రిక్వెస్ట్ చేస్తాడు, నువ్వు దగ్గరుండి ప్రహ్లాదుని కాల్చి చంపాలని చెప్పేసి. అప్పుడు హోలికాదేవి నేను ఉన్నాను కదా అన్నయ్య, నాకు బాధ్యత అది, నేను చేస్తా అని చెప్పేసి ఇక తను రెస్పాన్సిబిలిటీ తీసుకొని పెద్దగా అట్లా అంటే ఇట్లా చితిలాగా పెద్దది వేసిపించి మధ్యలో ఆమె కూర్చొని ఆమె పైన ఊళ్ళో ప్రహ్లాదుని కూర్చోబెట్టుకొని ఆ మంటల్లో ప్రహ్లాదుడేమో ఓం నమో నారాయణ అంటూ నామజపం చేస్తుంటే హోలికాదేవి ఆ నామస్మరణకి కలిగి మొత్తం మాడి మనిషి అయిపోవడం. నిజంగా ఆ సీన్ యానిమేషన్, ఇట్లాంటి సీన్లు యానిమేషన్లోనే బాగుంటాయి అన్నమాట. రియలిస్టిక్గా చూపించే విధానం